మామ నమస్తే, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను మామ. చాలా రోజులైంది వీడియో చేసి, ఎందుకంటే అన్ని రోజులు మనకి ఫుల్ బిజీగా ఉండేసరికి వీడియోలు తీయలేకపోయినా మామ. ఈరోజు అయితే వినాయక చవితి కాబట్టి అట్టా పోలేదు పనికి, అందుకని ఇంటికాడాను. చూడండి మామ, వినాయక చవితికి ఈరోజు మా ఇంట్లో వాళ్ళు వినాయకుడిని తీసుకొచ్చారు. బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చి దానికైతే దర్భా మామిడాకులో ఇంకా ఇదేదో ముళ్ళుగా ఉంది మామ, మనకైతే తెలియదు దాని పేరు. దాని కూడా పెట్టినాడు. మొగల రేకులు అంట మామ దాని పేరు, మా అత్త అయితే చెప్పింది. చూడండి మామ, బుజ్జి కానీ పెట్టినాడు. ఇంట్లో వాళ్ళు అయితే దేవుడికి నైవేద్యంగా ఫ్రూట్స్ అయితే పడుతున్నారు. అరిటాకులో, ఇంటి దగ్గర అరిటాకులు ఉండేసరికి అరిటాకులు తీసుకొచ్చారు. అదేందో కానీ మామ, పండగలు అంటే ఎక్కువగా అరిటాకుల్లోనే పెడతారు. అది ఆచారమో లేకపోతే సాంప్రదాయం మనకైతే తెలియదు, కానీ అరిటాకుల్లో పెడితే మంచిదని పెద్దలు అంటుంటారు. మా అందులో అయితే చూడండి, నూలేరా నూలే దండం పెట్టుకోరు దేవుడికే. పవి దండం పెట్టుకో పెట్టవా మా. మీరైతే చూడండి, మా అల్లుడు చిన్న మాటలు ఊరి మా ఊడి ఏమైనా బలి మీద మా నైస్గా వచ్చినాడు. నైవేద్యం ఎత్తుకెళ్ళాడు మా. ఏందిరదే కడుం కదా, కుడుము అను అంతే, కుడుము. ఎట్టుంది కుడుము? ఎట్టుంది కుడుమా? సూపర్గా ఉంది. సరే పో. నైస్గా వచ్చాడు మామ బుజ్జి కనపయ్య. చిన్న మాటలు చెప్పాడు. నైస్గా దేవుడికి పెట్టకముందు కుడుము ఎత్తుకుని వెళ్ళాడు. చెప్పు, బాయ్ చెప్పు, హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పండి రా, హాయ్ చెప్పండి. చెప్పు నువ్వు కూడా హాయ్ అను. మా ఊడు చూస్తున్నాడు కదా, మా ఊడు కనీసం దేవుడికి దండం కూడా పెట్టడం మా. ఈరోజు వినాయక చవితి అనేసరికి అన్ని పనులు దగ్గరుండి, ఉదయాన్నే స్నానం చేసి అన్ని పనులు దగ్గరుండి చేస్తున్నాడు. చూడండి మా ఊడిని మొత్తం దగ్గరుండి మా ఊడే చేస్తున్నాడు. బా భక్తితో, ఎంత భక్తితో దండం పెట్టుకుంటున్నాడు. బాగా కోరుకోరా, కష్టాలన్నీ తెలిగిపోవాలి. ఈమె వచ్చి ఇంతకుముందు హారతి ఇచ్చాడు కదా, అతని భార్య. ఈమె కూడా దేవునికి హారతలు ఇస్తుంది. చూడండి, ఈ బుడంకాయ ఈమె వచ్చి మా అత్తమ్మ. పక్కనున్న బుడంకాయ వచ్చా అంటే అల్లుడు, మా అల్లుడు. వాళ్ళిద్దరు కొడుకు ఇంతకుముందు వచ్చారు కదా, వాళ్ళిద్దరు కొడుకు. వాడికి ఎంతసేపు అప్పచ్చు కావాలంటున్నాడు. చూడండి, అప్పచ్చులు కూడా తీసుకుంటున్నాడు. చూడండి మా దండం బాగా పెట్టుకుంటున్నాడు. చిన్నోడైనా సరే అప్పచ్చుల కోసం అంట ఎన్ని దండాలు పెడుతున్నాడు దేవుడికి దండం పెట్టి అప్పచ్చులు దెబ్బేస్తున్నాడు. ఇంటి పెద్ద ఈయనే, మా తాతగారు ఇంటికి పెద్ద ఆయన ఈయనేను. మనకైతే దేవుడికైతే మా అత్తగారు పెట్టిన నైవేద్యాలు వచ్చి ఫ్రూట్స్ పెట్టారు మా. చూస్తున్నారు కదా, ఇదేందో ఫ్రూట్స్ అన్నీ కలిపేసి చేస్తున్నారు. దాని పేరు నాకు తెలియదు. పొంగలి చూడండి, పొంగలి, పాయసం, వడలు, కుడుములు. ఆయనకి బాగా కుడుములు ఇష్టం కాబట్టి కుడుములు పెట్టారు. మళ్ళీ వచ్చాయంటే తర్వాత గుగ్గులు పెట్టారు మా. దాని పేరు ఫ్రూట్స్ అన్నీ వేసిన, దీని పేరు వచ్చి పంచామృతం అంటే అడిగినాను, చెప్పారు. ఏం కావాలరా పవి? ఏం కావాలా రే? అలిగిపోబాక, ఏం కావాలా? ఇటు చూడు మా. ఈరోజు మా అల్లుడు కూడా భక్తుడు అయిపోయినాడు. దాన్ని కాలుతుంది అనమాకరా, నువ్వు వాడలేరా. చూడండి మా పెత్తర ఏం చేష్టాలు చేస్తున్నావు, కాలుతుంది అంత రే. లే పో, దూరంగా పో మా. ఏమైనా కానీ అన్ని రోజులకు ఉండే భక్తి కంటే ఏందిదే, ఏమైనా కానీ అన్ని రోజులకు ఉండేదానికంటే భక్తి పండుగ వచ్చినప్పుడైతే ఎంత శ్రద్ధగా చేస్తారు. చూడండి ఎంత శ్రద్ధగా చేసినారో. ఐటమ్స్ అన్నీ శ్రద్ధగా చేసుకున్నారు, నీట్గా చేసుకున్నారు. ఓకే మా, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టాటా, బాయ్ బాయ్.